ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాదే అంటున్నారు కర్నూలు యువత. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కేవలం వార్మ్ అప్ అంటున్నారు. టీమిండియా ఫైనల్ కు వెళ్లడం ఖాయమని, పాక్ ను మట్టి కరిపించి కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కర్నూలు యువకులతో మా ప్రతినిధి హరికిషన్ మరింత సమాచారం అందిస్తారు. చేసుకుంటున్న ఇండియాను తలదన్ని పాకిస్తాన్ ఫైనల్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా తలపడుతున్న నేపథ్యంలో అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఫైనల్కి ఏ దేశం చేరబోతుంది, చాలా కాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసియా దేశాలని చేరడం, అలాగే ఫైనల్కి ఎవరు బంగ్లాదేశ్తోనా లేదా ఇండియాతో పాకిస్తాన్తో తలపడే దేశం ఏది, అసలు యువత దాని గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనతో కొందరు యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి చూడండి. మీరు ఎక్కువ క్రికెట్ చూస్తుంటారా? ఎలా ఇండియా గ్యారంటీ వస్తుంది ఫైనల్. బంగ్లాదేశ్తో ఒక నామక వస్తే ఆడడం అంతే. చాలా నుంచి వెయిట్ చేస్తాం పాకిస్తాన్తో ఆడాలని. ఫైనల్ అదే తిరుగుతుంది. ఫైనల్లో ఇండియానే కొడుతుంది కప్పు. ఎలా అనిపిస్తుంది చాలా కాలం తర్వాత ఆసియా టీమ్స్ అన్ని బంగ్లాదేశ్ కానీ ఇటు ఇండియా కానీ పాకిస్తాన్ ఒకసారి ఇట్లా సెమీఫైనల్కి రావడం, అలాగే ఫైనల్కి వెళ్ళడం, ఇప్పుడు ఫైనల్ ఏది ఖచ్చితంగా వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ వస్తుంది. ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. సండే మాత్రం చాలా ఫుల్ సాటిస్ఫైగా ఉంటుంది మ్యాచ్. ఈరోజు ఎలా అనిపిస్తుంది బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా? ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. బంగ్లాదేశ్తో సేమ్ వార్మప్ మ్యాచ్లో ఎలా అయిందో అలాంటి రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో పక్కా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మోస్ట్ మెమరబుల్ ఫర్ అవర్ జనరేషన్. ఫైనల్ ఎవరు గెలిచొచ్చు మీ అంచనా? ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు? ఆబ్వియస్గా ఇండియా. ఇండియన్స్ ఆల్వేస్ సపోర్ట్ ఇండియా, సో ఇండియా. మీరేమని ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఇండియా విన్ అవుతుంది. కాకపోతే సండే పాకిస్తాన్ ఇది ఫైనల్కి వచ్చేస్తాయి. రెండు ఫైనల్లో మరామరిగా ఉంటుంది కంపల్సరీ. ఇండియా మాత్రం విన్ అవుతుంది. అంత ఈజీగా ఏమి ఉండదు, రెండు సమానంగానే వస్తాయి. కానీ లాస్ట్కి విన్ అయితే ఇండియానే అవుతుంది. ఓకే, ట్రోఫీ మాత్రం ఇండియాదే. ఇండియాదే కంపల్సరీ. ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ, మీరేమంటారు చెప్పండి? ప్రధానంగా నేను బేసికల్గా పాత కంపారిజన్తో పోలిస్తే మన రికార్డ్స్ ప్రకారం పాకిస్తాన్తో 14 years బ్యాక్ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా డెఫినెట్గా విన్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం మరి 14 years తర్వాత ఇండియా పాకిస్తాన్ ఫైనల్లో తలబడుతుంది. కంపల్సరీ ఇండియా విన్ అవుతుందని ఆశిస్తున్నాం. సో మొత్తానికి ఈరోజు జరగబోయే మ్యాచ్ అంటే కేవలం నామకే మస్తే అంటారా? ఖచ్చితంగా అది నామకే వస్తే మ్యాచే. ఎందుకంటే బంగ్లాదేశ్ మనకు పోటీనే కాదు, మనకు పోటీ ఏమన్నా ఉంటే అది పాకిస్తాన్ మాత్రమే. కానీ ఖచ్చితంగా గ్రూప్ దశలో రిపీట్ అయినది ఖచ్చితంగా ఫైనల్లో కూడా రిపీట్ అయ్యి ఇండియా పాకిస్తాన్ మీద విజయకేతనం గెలుస్తుంది. ఇండియా గో! యువరాజ్ ఈసారి చుక్కలు చూపిస్తాడు. సో మొత్తానికి మాత్రము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఎగ్జైట్మెంట్ కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బంగ్లాదేశ్తో జరుగుతున్నటువంటి మ్యాచ్ కేవలం నామకే వాస్తు మ్యాచ్ మాత్రమే. ఖచ్చితంగా ఈరోజు గెలిచి రేపు ఆదివారం పాకిస్తాన్తో ఫైనల్లో తలబడుతుంది. ట్రోఫీ కూడా మనదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ యువత. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు.